ముసురు వానలు ముంచెత్తిన వరదలతో కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కకావికలమైపోయాయి. ఏర్లు ఊర్లు ఏకమై వరద ముప్పులోనే వారం రోజుల పాటు ఉండిపోయిన గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. పంటలతో పాటు పశువుల కాపర్లకు ఈ వరద తీరని నష్టాన్ని మిగిల్చింది. వరద ఉధృతికి పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఉన్న పశువులకు గ్రాసం అందక 2-3 రోజులు అల్లాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ సత్వర పరిష్కార చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పశువులకు దానా సరఫరా చేయడంతో పాటు వరదల అనంతరం పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు జిల్లా పశు వైద్యాధికారి కేవీవి సత్యనారాయణ వివరిస్తున్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో కృష్ణానది ఉప్పొంగడం వల్ల ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ముంపుకి గురవడం జరిగింది. అందులో ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లేపర, తుళ్ళూరు మండలాలు బాగా ఎఫెక్ట్ అవడం, అక్కడ ఉన్న పశు సంపద అంతా కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. కొన్ని పశువులు కొట్టుకుపోయి కృష్ణా జిల్లా అవతల ఒడ్డుకు చేరడం జరిగింది. కొన్ని పశువులు ఇంకా ఐడెంటిఫై అవ్వకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సిబ్బంది 18 టీములుగా వేసాం. ఆ లంక గ్రామాలని వెళ్ళి ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. లైవ్ స్టాక్ లాసెస్, అలాగే మృత కళేబరాలను కూడా పూడ్చిపెట్టడం ద్వారా కానీ కాల్చడం ద్వారా కానీ ఖననం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పశుగ్రాసాలు నష్టపోయి ఉంటారు కాబట్టి రైతులు, ఆ సోదరులందరికీ కూడా మేము పశుగ్రాసాన్ని అందించడానికి 33 మెట్రిక్ టన్నుల కాన్సన్ట్రేట్ ఫీడు, 225 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ సరఫరా చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులకి కూడా ఆ గేదెలకి ఆహారం అనేది కొరత లేకుండా ఉండడం కోసం మేము చాలా ప్రయత్నం చేశాం. అదేవిధంగా పశువులకి వ్యాధులు ప్రబలకుండా హెచ్ఎస్ వ్యాక్సినేషన్, ఎఫ్ఎండి వ్యాక్సినేషన్, అలాగే చిన్న జీవాలైన గొర్రెలకి పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అందుచేత రైతు సోదరులందరూ గమనించి మీ పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ టీకాలని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా ప్రతి మండలంలో కూడా పెడతాం జరిగింది. ఎక్కడైతే ముంపు మండలాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసి అక్కడ వైద్య సదుపాయాలు కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్నాం. జనరల్గా వరదలు తగ్గిన తర్వాత ఎర్రమట్టి నీరు వస్తుంది. కావున అందుచేత ఏంటంటే ఎర్రమట్టి నీరు వలన తాగినా ప్రమాదం లేకుండా ఉండడం కోసం హెచ్ఎస్ వ్యాక్సినేషన్ అనేది చేసాం. ఆ నీరు తాగినా ఎటువంటి జబ్బు రాదు ఆ వ్యాక్సిన్ చేయడం వల్ల. అలాగే ప్రతి జీవికి కూడా ఈ నీళ్లు కానీ మేత కానీ తిన్నప్పుడు సంభవించే వ్యాధులకి మేము ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకొని ముందస్తు చర్యగా టీకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ గడ్డి తిన్నా ఆ వాటర్ తాగినా ఎటువంటి ప్రమాదం జరగదు. అందుచేత రైతు సోదరులందరూ కూడా ఆయా టీకాలు మా సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి హెచ్ఎస్ వ్యాక్సిన్ కానీ, ఎఫ్ఎండి వ్యాక్సిన్ కానీ, పీపీఆర్ వ్యాక్సినేషన్ కానీ, డీవార్మింగ్ కానీ తప్పనిసరిగా మీరు చేయించుకోవాలి. చేయించుకుంటే ఎటువంటి వ్యాధులు సంభవించవు. మేతల్ని బయటికి వదులుతారు కాబట్టి మేతల కోసం అక్కడ ఎటువంటి నీరు తాగినా గడ్డి తిన్నా సంభవించే వ్యాధులు కొన్ని ఉంటాయి. ఆ వ్యాధులకి మనం ముందస్తుగానే నివారణ టీకాలు వేసేస్తున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉండవు. అందుచేతనే అందరూ కూడా హెచ్ఎస్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలండి. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఎఫ్ఎండి వ్యాక్సిన్ చేయించుకోవాలి. అలాగే చిన్న జీవాలకు వచ్చేటప్పటికి పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. చేయించుకుంటే మీకు ఎటువంటి వ్యాధులు కలగకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ వాతావరణం నార్మల్ అవుతుంది కాబట్టి అండి మళ్ళీ గడ్డి పెరుగుతుంది. ఒట్టిగడ్డి కూడా ఎండుతుంది కాబట్టి ఎండకి ఆ గడ్డిని కింద భాగం ఎలా ఉన్నా పై భాగం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది కాబట్టి పై గడ్డిని తీసుకుంటూ ఉంటే అలా నెమ్మదిగా కిందకు వచ్చేటప్పటికి డ్రై అయిపోతుంది. అందుచేత ఆ గడ్డిని కూడా వాడుకోవచ్చు. కోళ్ల పరిస్థితి వచ్చేటప్పటికి కోళ్ళకు కూడా ఆల్రెడీ టీకాలు వేస్తున్నాం ముందస్తుగానే. అందుచేత వ్యాధులు సంభవించే అవకాశం లేదు. అయితే ఏంటంటే వాటిని మునిగిపోకుండా షెడ్యూల్ని లో లయింగ్ ఏరియాలో ఉంటే ఆ షెడ్యూల్లో ఉన్న కోళ్ళని వేరు చేసి ఎత్తైన ప్రదేశాల్లో పెట్టుకోవడం చాలా మంచిది.